హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే మీరు బోర్డు మీద చూస్తున్నారు, థంబ్నెయిల్ కూడా చూసే ఉంటారు. ఈ వీడియోలో మనం అయ్యలరాజు రామభద్ర కవి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయ్యలరాజు రామభద్రుడు అన్నటువంటి ఈ ప్రబంధ కవి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. డియర్ ఫ్రెండ్స్, మీరు బాగా గమనించినట్లయితే ఇటీవల కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ప్రశ్నాపత్రముల సరళి అనేది చాలా మార్పులకు లోనవుతూ వచ్చింది. మీకు తెలుసు, ప్రశ్నల యొక్క కఠినత్వం అనేది పెరిగింది. ఇంతకుముందు ఏదో ఒక బిట్ ఇచ్చేవాడు, దాని కింద ఒక ఆప్షన్ ఉండేది, అందులో ఏదో ఒకటి గుర్తించేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ నుంచి బిట్స్ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ మీద మనకి అవగాహన ఉంటే తప్ప ఆ బిట్ని మనం అటెంప్ట్ చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ప్రస్తుతం బిట్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మనం స్టడీ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఎన్టీఏ నెట్ అవ్వచ్చు, లేకపోతే ఏపీ సెట్ అవ్వచ్చు, తెలంగాణ సెట్ అవ్వచ్చు, డిఎల్స్ అవ్వచ్చు, జేఎల్స్ అవ్వచ్చు, పీజీటీ అవ్వచ్చు, ఇంకా ఎనీ ఎగ్జామ్, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు తెలంగాణ నుంచి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తెలుగు కంటెంట్తో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ మీద అవగాహన కుదుర్చుకొని ఎగ్జామ్స్కి వెళ్తేనే మనం సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయగలం. కాబట్టి ప్రశ్నల సరళ మారింది. ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ని ఉద్దేశిస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చక్కగా ప్రతి అంశంని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే ప్రశ్నాపత్రంని మనం చక్కగా ఆన్సర్ చేయగలం. కాబట్టి దానికి అనుగుణంగా నేను వీడియోల్ని రూపొందిస్తూ వస్తున్నాను. ఇకపోతే ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. దయచేసి ఒక లైక్ ఇచ్చిన తర్వాత మరియు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఎందు గురించి అంటే నేను ఎంత సహనంతో ఎంత ఓపికతో మీకు కంటెంట్ ఇస్తున్నానో అదే ఓపికతో అదే సహనంతో మీరు కూడా కంటెంట్ చూసినప్పుడు మాత్రమే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా నేను చెబుతూ ఉంటాను, ఒక్కొక్క విషయం చెబుతూ ఉంటాను, దానిని అలాగ వీడియోని క్షుణ్ణంగా వినండి. వీడియో పూర్తయ్యేలోపు ఈ కంటెంట్ మొత్తం కూడా మీకు వచ్చేస్తుంది. ఇంకా మీరు ఎటువంటి మెటీరియల్ చదవాల్సిన పని ఉండదు, మెటీరియల్ చదివే అవసరం అనేది ఉండదు. ఈ వీడియో పూర్తయ్యేలోపు అయ్యలరాజు రామభద్రుడి గురించి మీకు కంటెంట్ క్షుణ్ణంగా వచ్చేస్తుంది అని నేను మాట ఇస్తున్నాను. సరే, ఇకపోతే ఒక్కొక్క విషయం ఇప్పుడు మనం చూద్దాం. అయ్యలరాజు రామభద్రుడు ఇతడి కాలం గురించి పరిశీలన చేస్తే ఆచార్య జి నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష వాల్యూమ్ 2 పుస్తకంని కనుక మనం పరిశీలన చేస్తే ఈ ప్రామాణిక గ్రంథం ఆధారంగా నేను ఇక్కడ మీకు కాలం అనేది ఇస్తున్నాను. రామభద్ర కవి యొక్క కాలం క్రీస్తకం 1510 నుంచి 1580 ఈ మధ్యకాలంలో అయ్యలరాజు రామభద్రుడు జీవించినట్లు జి నాగయ్య గారు తన తెలుగు సాహిత్య సమీక్ష వాల్యూమ్ 2 పుస్తకంలో ఈయన పేర్కోవడం అనేది జరిగింది. అయితే ఇకపోతే అంటే ఓవరాల్గా 16వ శతాబ్దపు కవి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. క్లియర్? ఇది అయ్యలరాజు రామభద్ర కవి యొక్క కాలం. మరి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? ఇది మీకు అందరికీ తెలుసు. అయ్యలరాజు రామభద్ర కవి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానమున భువన విజయమున అష్టదిగ్గజ కవులలో ఒక కవి మన అయ్యలరాజు రామభద్రుడు. ఈ విషయం కూడా మీకు తెలుసు. సో ఇక్కడ రెండు అంశాలు మనం పూర్తి చేసుకున్నాం. అయ్యలరాజు రామభద్ర కవి యొక్క కాలం అయ్యింది, ఆయన ఆస్థానం అనేది అయ్యింది. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానం అష్టదిగ్గజ కవుల్లో ఒకరు, భువన విజయమున ఈయన ఒకరు.
ఇకపోతే ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది మనకి సందేహం. ఎగ్జామ్లో బిట్ అనేది రావచ్చు. అయ్యలరాజు రామభద్ర కవి ఏ ప్రాంతానికి చెందినవాడు అని బిట్టు వస్తే కడప జిల్లాలోని ఒంటిమిట్ట మనకు తెలుసు కదా, ఒంటిమిట్ట అనేటటువంటి ప్రసిద్ధ రామాలయం అంటే తెలంగాణలో భద్రాచలం ఏ విధమైనటువంటి ప్రసిద్ధ రామాలయమో అటువంటి ప్రసిద్ధమైనటువంటి రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటిమిట్టలో ఉందనే విషయం మనకు తెలుసు. ఆ ఒంటిమిట్ట ప్రాంతానికి చెందినటువంటి అయ్యలరాజు తెప్పయ్య, అయ్యలరాజు తెప్పయ్య, అయ్యలరాజు తెప్పయ్య యొక్క ప్రపౌత్రుడు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయ్యలరాజు తెప్పయ్య రఘువీర శతకం రచించాడు. రఘువీర శతకం కర్త అయినటువంటి అయ్యలరాజు తెప్పయ్య యొక్క ప్రపౌత్రుడు మన అయ్యలరాజు రామభద్ర కవి. ఇతడు ఒంటిమిట్ట ప్రాంతానికి చెందినవాడు. క్లియర్? ప్రాంతం అయిపోయింది. సో ఈయన కాలము, ఆస్థానము, ప్రాంతము ఈ మూడు అయిపోన్నాయి. ఇప్పుడు గురువు ఎవరు? అయ్యలరాజు రామభద్ర కవి యొక్క గురువు ఎవరు? అయ్యలరాజు రామభద్ర కవి యొక్క గురువు పరవస్తు వరదాచార్యులు. ఇప్పుడు చెప్పండి, అయ్యలరాజు రామభద్రుడు యొక్క కాలం ఏది? క్రీస్తు శకం 1510 నుంచి 1580. ఆయన ఏ ఆస్థానంలోని వాడు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. నెక్స్ట్, అతని యొక్క ప్రాంతం ఏది? అతని యొక్క ప్రాంతము ఒంటిమిట్ట. అయ్యలరాజు తెప్పయ్య యొక్క ప్రపౌత్రుడు ఒంటిమిట్ట ప్రాంతం వాసి అయ్యలరాజు రామభద్రుడు. మరి ఇతడు ఎవరు? అయ్యలరాజు తెప్పయ్య ఒక శతకం రచించాడు. అయ్యలరాజు తెప్పయ్య రచించినటువంటి శతకము రఘువీర శతకం. మరి అయ్యలరాజు రామభద్రుని యొక్క గురువు ఎవరు? అయ్యలరాజు రామభద్రుని యొక్క గురువు ఎవరు అని బిట్టు వస్తే పరవస్తు వరదాచార్యులు. ఇంతవరకు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు అయ్యలరాజు రామభద్ర కవి యొక్క రచనలు విషయానికి మనం వచ్చినట్లయితే అయ్యలరాజు రామభద్ర కవి యొక్క రచనలు ఏవి అంటే, ఒకటి రామాభ్యుదయం అనేది ప్రధాన రచన. రామాభ్యుదయం అనేటటువంటి రచనను చేశాడు. అలాగే రెండవ రచన సకల కథాసార సంగ్రహం. రామాభ్యుదయం మరియు సకల కథాసార సంగ్రహం. రచన 1, రచన 2 రెండు రచనలు చేశాడు. అయ్యలరాజు రామభద్ర కవి యొక్క రచనలు ఏవయ్యా అంటే రామాభ్యుదయం మరియు సకల కథాసార సంగ్రహం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాని తర్వాత అయ్యలరాజు రామభద్ర కవికి ఉన్నటువంటి బిరుదులు ఏమిటి? అయ్యలరాజు రామభద్ర కవి యొక్క బిరుదులు కనుక మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి బిరుదు చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి. చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అన్నది ఒక బిరుదు అయితే, మరొక బిరుదు ఉంది ప్రతివాద
మదగజ పంచానన, చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాద మదగజ పంచానన అనేటటువంటి ఈ రెండు బిరుదులు ఇక్కడ అయ్యలరాజు రామభద్రుడికి ఉన్నటువంటి బిరుదులైపోయి రచనలు అయిపోయాయి. మళ్ళీ చూడండి, అయ్యలరాజు రామభద్ర కవి యొక్క కాలం క్రీస్తకం 1510 నుంచి క్రీస్తకం 1518. క్లియర్, ఇది కాలం అయిపోయింది. ఆస్థానం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం, ప్రాంతం ఒంటిమిట్ట ప్రాంతం. ఈయన అయ్యలరాజు తిప్పయ్య యొక్క ప్రపౌత్రుడు. అయ్యలరాజు తిప్పయ్య రఘువీర శతకం రచిస్తాడు. ఈ ఒంటిమిట్ట ప్రాంతానికి చెందినవాడు. క్లియర్. దాని తర్వాత గురువు పరవస్తు వరదాచార్యులు. క్లియర్. దాని తర్వాత రచనలు రామాభ్యుదయం అనేది ఒక రచన అయితే సకల కథాసార సంగ్రహం రెండవ రచన. క్లియర్. దాని తర్వాత బిరుదులు చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి మరియు ప్రతివాద మదగజ పంచానన, ఇవి బిరుదులు. ఇకపోతే ఇతని యొక్క రచనా శైలి ఎటువంటిది? ఇతని యొక్క రచనా శైలి విషయానికి వస్తే ఇక్కడ దీర్ఘ సంస్కృత సమాసాలను అల్లడంలో ఎంత ప్రజ్ఞావంతుడో దీర్ఘ సంస్కృత సమాసాలను అల్లడంలో ఎంత ప్రజ్ఞావంతుడో తేట తెలుగులో మాటలు కూర్చడంలో అంతే ప్రజ్ఞావంతుడు. ఇది అంటే ఇతని యొక్క కవితా శైలి ఎటువంటిదంటే అయ్యలరాజు రామభద్ర కవి యొక్క కవితా శైలి దీర్ఘ సంస్కృత సమాసాలను అల్లటంలో ఎంత ప్రజ్ఞను కనబరుస్తాడో తేట తెలుగులో మాటలను కూర్చడంలో కూడా అటువంటి ప్రతిజ్ఞ కనబరచడం ఇతని యొక్క కవితా శైలి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు బిట్టు ఇలా రావచ్చు, క్రింది వారిలో దీర్ఘ సంస్కృత సమాసాలను అల్లటంలో ఎంత ప్రజ్ఞావంతుడో తేట తెలుగులో కూడా మాటలు కూర్చడంలో అంతే ప్రజ్ఞను కనబరిచే కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే అయ్యలరాజు రామభద్ర కవి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది మరి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అన్నది ఎవరి బిరుదు అని బిట్టు వస్తే అయ్యలరాజు రామభద్ర కవి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయ్యలరాజు రామభద్రుడికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదుతో పాటు మరో బిరుదు కూడా ఉన్నది, అది ఏది గుర్తించండి అని బిట్టు వస్తే ప్రతివాద మదగజ పంచానన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇవి అయ్యలరాజు రామభద్ర కవికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు మనము రామాభ్యుదయం అనేటటువంటి ఈ రచన దగ్గరికి వద్దాం. రామాభ్యుదయం మరియు సకల కథాసార సంగ్రహం ఈ రెండు రచనల గురించి మనం తెలుసుకుందాం. రామాభ్యుదయం కృతికర్త ఎవరండి? మనకు తెలుసు ఎవరు, అయ్యలరాజు రామభద్రుడి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా దాని గురించి మనం చెప్పుకోనవసరం పని లేదు. ఇక్కడ అయ్యలరాజు రామభద్ర కవి రామాభ్యుదయం అన్న కృతిని రచించిన వారు అయ్యలరాజు రామభద్ర కవి. మరి కృతి భర్త ఎవరు అంటే దీనిని
అంకితం తీసుకున్నవారు ఎవరు? అంకితం తీసుకున్న వారిని కృతిభర్త అని చెప్పి అంటారు. ఎవరండి? గొబ్బూరి నరసరాజు. గొబ్బూరి నరసరాజు. గొబ్బూరి నరసరాజు. గొబ్బూరి నరసరాజు. గొబ్బూరి నరసరాజు ఎవరు? ఇక్కడ బిట్టు మనకు రావచ్చు. అయ్యలరాజు రామభద్ర కవి రచించినటువంటి రామాభ్యుదయం అన్నటువంటి ఈ కృతి యొక్క భర్త ఎవరు? లేదా అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయంను ఎవరికి అంకితం చేశారు? గొబ్బూరి నరసరాజుకి. ఇక్కడ అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయం అన్నటువంటి గ్రంథంని అంకితం చేసినటువంటి గొబ్బూరి నరసరాజు ఎవరికి మేనల్లుడు అని బిట్టు వస్తే ఆలయ రామరాయులకి మేనల్లుడు అన్న విషయం మనం జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. రామాభ్యుదయం అన్నటువంటి కృతిభర్త అయినటువంటి గొబ్బూరి నరసరాజు ఆలయ రామరాయులకి మేనల్లుడు. ఇది ఒక బిట్టు. క్లియర్. ఇకపోతే ఇందులోని ఆశ్వాసముల సంఖ్య రామాభ్యుదయం అన్న కావ్యంలోని ఆశ్వాసముల సంఖ్య 8. 8 ఆశ్వాసములు గల కావ్యం. ఎటువంటి కావ్యము? దీని విశేషం ఏంటి అంటే ప్రబంధం. 8 ఆశ్వాసముల ప్రబంధ కావ్యం. 8 ఆశ్వాసముల ప్రబంధ కావ్యం. ఇందులో 4 ఆశ్వాసములు, ఈ 8 ఆశ్వాసములలో 4 ఆశ్వాసములు సీతారాముల యొక్క కళ్యాణ వృత్తాంతము వరకు, అంటే దీనిని వర్ణించడం వరకు 4 ఆశ్వాసములు ఆయన కేటాయిస్తే మిగిలిన 4 ఆశ్వాసములు మొత్తం కథ కోసం కేటాయించారు. ఈయన అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రామాభ్యుదయం అన్నటువంటి ఈ ప్రబంధ కావ్యమునకు ఆధారము వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి కథనే తీసుకుని ఈయన 8 ఆశ్వాసముల రామాభ్యుదయం అనేటటువంటి ప్రబంధ కావ్యంని వెలువరించారు. ఇందులో 4 ఆశ్వాసములు సీతారాముల యొక్క కళ్యాణం కోసం కేటాయించబడినవి కాగా మిగిలిన 4 ఆశ్వాసములు మొత్తము కథకు సంబంధించినవి. కాగా అయ్యలరాజు రామభద్రుడు ఇందులో ఉత్తరఖండమును పరిహరించాడు. అంటే ఉత్తరఖండం రామాయణంలో అంటే ఉత్తరఖండం ఏదైతే ఉందో లవకుశులు వారి యొక్క కథ ఏదైతే ఉందో ఉత్తరఖండంలో దానిని రామభద్రుడు ఇక్కడ రామాభ్యుదయం అనేటటువంటి ప్రబంధ కావ్యంన పరిహరించాడు. ఇది ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఇకపోతే ఇందులోని గద్య పద్యముల సంఖ్యని మనం పరిశీలన చేసినట్టుగైతే గనక ఇందులో గద్య పద్యముల సంఖ్య 1850. 1850 గద్య పద్యములు కలవు. అయ్యలరాజు రామాభ్యుదయం, అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రామాభ్యుదయం అనేటటువంటి ప్రబంధ కావ్యములో గద్య పద్యాల సంఖ్య మీద బిట్టొస్తే 1850 అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ గద్య పద్యాలతో కూడినటువంటి రచనని చంపూ కావ్యము అని చెప్పి అంటాము. యాగం పద్య రూపంలో అయినా ఉండాలి, లేదా యాగం పద్య రూపంలో ఉన్నటువంటి కావ్యంని పద్య గ్రంథము అని చెప్పి అంటాము. యాగం వచన రూపంలో ఉన్నటువంటి గ్రంథంని గద్య గ్రంథము అని చెప్పి అంటాము, లేదా వచన గ్రంథము అని చెప్పి అంటాము. ఇలాగా పద్యాలు మరియు గద్యాలు ఈ రెండు కలిపి ఏదైనా ఒక కావ్యంని రచిస్తే అటువంటి కావ్యంని చంపూ కావ్యము అని చెప్పి అంటాము. కాబట్టి గద్య పద్యల అంటే 1850 గద్య పద్యాలతో రచించారు కాబట్టి ఇది ఒక చంపూ ప్రబంధ కావ్యం అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి దీనిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే రామాభ్యుదయం, అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రామాభ్యుదయంలో ఉన్నటువంటి మరో విశేషము, ఇక్కడ అన్ని రామాయణ గ్రంథాల్లో కూడా ప్రతి రామాయణ గ్రంథంలో కూడా
శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసినది లక్ష్మణుడు అని ఉండగా, ఈ ఒకే ఒక్క ప్రబంధము అంటే ఈ రామాభ్యుదయం అనేటటువంటి ఈ ఒక్క గ్రంథములో అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రామాభ్యుదయం అనేటటువంటి ఒకే ఒక్క గ్రంథములో శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసినవాడు శ్రీరామచంద్రుడు అని చెప్పి ఇందులో ఉంటుంది. మీకు బిట్ అనేది రావచ్చు, బిట్ అనేది ఇక్కడ మీకు తగలొచ్చు. అన్ని గ్రంథాలలో కూడా శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసిన వ్యక్తి లక్ష్మణుడు అని ఉండగా, శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసినవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అని చెప్పి తెలుపుతున్నటువంటి ఏకైక గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే రామాభ్యుదయం, అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రామాభ్యుదయం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే మరి ఇందులో ఈ రామాభ్యుదయం అనేటటువంటి ఈ గ్రంథంలో పరిహరించినటువంటి ఘట్టాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఘట్టాలని ఈయన వదిలివేశాడు. మరి అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయం అనేటువంటి గ్రంథంలో పరిహరించిన రామాయణ ఘట్టాలు ఏవి క్రింద వాటిలో పేర్కొనండి, గుర్తించండి అని బిట్టు వస్తే గనక చూడండి. పరిహరించినటువంటి ఘట్టాలు మొదటిది అహల్య చరిత్ర. అహల్య చరిత్రని పరిహరించాడు. దాని తర్వాత శబరి వృత్తాంతంని పరిహరించాడు. దాని తర్వాత సీతాదేవి అగ్ని ప్రవేశం, ఈ మూడు ఘట్టాలని అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం అనేటటువంటి ఘట్టంలో అంటే ఈ కావ్యంలో పరిహరించాడు. ఈ మూడు ఘట్టాలని రామాభ్యుదయం అన్నటువంటి ప్రబంధ కావ్యమున, 8 ఆశ్వాసముల ప్రబంధ కావ్యమున, 1850 గద్య పద్యలతో ఉన్నటువంటి చెంపు ప్రబంధ కావ్యమున ఈయన పరిహరించినటువంటి 3 వృత్తాంతాలు ఇవి. ఇకపోతే మరి ఈయన రామాభ్యుదయమున అయ్యలరాజు రామభద్రుడు ప్రవేశపెట్టినటువంటి ప్రబంధ రీతులు ఏవి గుర్తించండి అని బిట్ అనేది మనకి రావచ్చు. ప్రబంధ రీతులు అంటే ఏ ప్రబంధ రీతులని అయ్యలరాజు రామభద్రుడు ఇక్కడ రామాభ్యుదయం అన్నటువంటి ప్రబంధ కావ్యంన ఈయన ప్రవేశపెట్టాడు అని బిట్టు వస్తే చూడండి. ఇక్కడ మీరు ఉద్యానవన విహారము, రెండోది పుష్పాపచయము, మూడోది జలక్రీడ వర్ణనము. ఇవి ఉద్యానవన విహారము, పుష్పాపచయము, జలక్రీడ వర్ణన. ఈ 3 ప్రబంధ రీతులని ఈయన రామాభ్యుదయం అనేటటువంటి ప్రబంధమున అయ్యలరాజు రామభద్రుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. రామాభ్యుదయమున అయ్యలరాజు రామభద్రుడు ప్రవేశపెట్టిన ప్రబంధ రీతులు 3: ఉద్యానవన విహారము, పుష్పాపచయము, జలక్రీడ వర్ణన. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఉద్యానవనము, పుష్పము, జలక్రీడ. ఉద్యానవనము, పుష్పము, జలక్రీడ అని గుర్తుపెట్టుకోండి. వీటిని ఈయన అంటే రామాభ్యుదయం అనేటువంటి ప్రబంధ కావ్యమున ప్రవేశపెట్టినటువంటి ప్రబంధ రీతులు. ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు. అయ్యలరాజు రామభద్రుడికి
అయ్యలరాజు రామభద్రుడు అన్నటువంటి ఈ కవికి ఒక ప్రబంధ కవిగా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక స్థానముని కల్పించినటువంటి పద్యాలు ఒక 14 పద్యాలు ఉన్నాయండి. 14 పద్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 14 పద్యాలు అయ్యలరాజు రామభద్రుడికి తెలుగు సాహిత్యమైనటువంటి స్థానాన్ని కల్పించాయి. అయితే ఈ 14 పద్యాలు ఏ సందర్భంలోనివి అంటే లంకా నగరంలో అశోకవనములో సీతాదేవిని చూసి హనుమంతుడు సీతాదేవికి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఒక ముద్రికను చూపించినప్పుడు శ్రీరాముడు ఇచ్చినటువంటి ఆ ముద్రికను చూసి సీతాదేవి మిక్కిలి శోకిస్తుంది, అంటే దుఃఖిస్తుంది. ఆ సందర్భములో సీతాదేవి దుఃఖిస్తున్నప్పటి ఆ సందర్భములో అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం అనేటటువంటి కావ్యమున ఒక 14 పద్యములని అక్కడ ఇనుమడింప చేస్తాడు. ఈ 14 పద్యాలు ఈ అయ్యలరాజు రామభద్ర కవికి ఎవరెస్ట్ శిఖరం మీద ఒక కవిగా నిల్చోబెడతాయి. అంత విలువైనటువంటి పద్యాలు ఈ 14 పద్యాలు రామభద్ర కవికి అంత విశేషమైనటువంటి గుర్తింపుని తీసుకుని వచ్చాయి. ప్రస్తుతం మనము అయ్యలరాజు రామభద్ర కవి రచించినటువంటి రామాభ్యుదయం అన్నటువంటి చంపు ప్రబంధ కావ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రామాభ్యుదయంలోని మరికొన్ని అంశాలు కనుక మనం పరిశీలన చేస్తే అయ్యలరాజు రామభద్రుని యొక్క 2 రచనల్లో మొదటి రచన రామాభ్యుదయం, దీని గురించే మనం మాట్లాడుతున్నాం. దీని తర్వాత సకల కథాసార సంగ్రహం దగ్గరికి మనం వెళ్తాం. అయితే ఇక్కడ చూడండి, నీర విమండలంబైన నింగియు, నీర విమండలంబైన నింగియు అనున్నది ఒక పద్యం అండి. ఇది రామాభ్యుదయం అన్నటువంటి గ్రంథంలో మనకి కనిపిస్తుంది. ఆ పద్యం ఏది? నీర విమండలంబైన నింగియు, నీర విమండలంబైన నింగియు అన్నటువంటి ఈ రామాభ్యుదయం అన్నటువంటి గ్రంథంలోని ఈ పద్యములో ధ్వని అంటే ఈ పద్యముని ఆధారంగా చేసుకొని ధ్వని కావ్యమునకు జీవము అని అయ్యలరాజు రామభద్రుడు అభిప్రాయపడినట్లు మనకి తెలుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటిది. కొంచెం ప్రశ్నాపత్రం యొక్క సరళి డీప్గా వెళ్తే ఇలాంటి బిట్లు మనకు వస్తాయి. ఒకసారి చూడండి. కావ్యమునకు ధ్వని జీవము, కావ్యమునకు ధ్వని జీవము అని తెలిసిన ప్రబంధ కవి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే అయ్యలరాజు రామభద్రుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదొక బిట్టు. ఇకపోతే మరొక బిట్టు ఇక్కడ ధ్వని కావ్యమునకు జీవము, ధ్వని కావ్యమునకు జీవము అని రామభద్రుడు అయ్యలరాజు రామభద్రుడు ఏ పద్యములో అభిప్రాయపడ్డాడు అని బిట్టు వస్తే నేర విమండలంబైన నింగియు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా బిట్టు ఎలా కూడా రావచ్చు. నేర విమండలంబైన నింగియు అను పద్యమున నేర విమండలంబైన నింగియు అనేటటువంటి పద్యమును బట్టి ధ్వని కావ్యమునకు జీవము అని తలిచిన ప్రబంధ కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే అయ్యలరాజు రామభద్రుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఆలస్యమైన పర్వాలేదు, క్లియర్గా ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ ప్రశ్న 3 రకాలుగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ధ్వని కావ్యమునకు జీవము అని అభిప్రాయపడినటువంటి ప్రబంధ కవి ఎవరు అని బిట్టు వస్తే అయ్యలరాజు రామభద్రుడు అని గుర్తిస్తారు, ఒక బిట్టు.
రెండవ రకం బిట్టు ఇక్కడ అయ్యలరాజు రామభద్రుని అభిప్రాయంలో కావ్యమునకు జీవము ఏమిటి, కావ్యమునకు జీవము ఏది అని బిట్టు వస్తే ధ్వని అని జవాబు గుర్తిస్తారు. ఇది రెండో రకం బిట్టు. మూడో రకం బిట్టు నేర విమండలంబైన నింగియు అన్న పద్యమును బట్టి ధ్వని కావ్యమునకు జీవము అని తలిచిన తెలుగు కవి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే అయ్యలరాజు రామభద్రుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి బిట్స్ అనేవి మూడు రకాలుగా ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, మూడు రకాలుగా అడగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇది క్లియర్గా ఒకసారి చూసుకోండి. ఇది అయ్యింది కదా. ఇప్పుడు రెండవ పాయింట్ చూద్దాం. అంటే తర్వాత పాయింట్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ పాయింట్లోకి వద్దాం. ఈ పాయింట్లోకి మనం ఇప్పుడు వచ్చేద్దాం. అంటే చూడండి, మీకు ముందే చెప్పాను, ఈ వీడియో ప్రారంభంలోనే మీకు నేను చెప్పాను, ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్గా వస్తున్నాయి. ఎన్నాళ్ళగా ఒక చిన్న ప్రశ్న ఇచ్చి క్రింద ఒక జవాబు ఇచ్చి అంటే 4 ఆప్షన్లు ఇచ్చి అందులో సరైనది ఏది అని చెప్పి అడిగినటువంటి రోజులు పోయాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇక్కడి నుంచి ఇలాంటి బిట్స్ అనేవి రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి అదే పేపర్ టఫ్గా ఉంది, ప్రశ్నాపత్రం కఠినంగా ఉంది అంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రశ్నాపత్రం యొక్క కాఠిన్య స్థాయి అనేది పెరుగుతుంది. దారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘన శబ్ద స్ఫూర్తి అను పద్యములో దారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘన శబ్ద స్ఫూర్తి, దారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘన శబ్ద స్ఫూర్తి అన్నది రామాభ్యుదయం అనేటటువంటి కావ్యంలో ఉన్నటువంటి ఒక పద్యం. సో ఈ బిట్టు మీకు రావచ్చు. నేర విమండలంబైన నింగియు అన్నటువంటి పద్యం ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటులు ఏది? ఇది 4వ బిట్టు. ఇలాగడిగితే రామాభ్యుదయం అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే దారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘన శబ్ద స్ఫూర్తి అన్నటువంటి పద్యం ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటులు ఏది అని బిట్టు వస్తే అయ్యలరాజు రామభద్ర కవి యొక్క రామాభ్యుదయం అని జవాబు గుర్తిస్తారు. అలా కాకుండా ఈ పద్యములో చూడండి, అయ్యలరాజు రామభద్ర కవి ఉత్తమ కవిత్వ లక్షణాలని ఒక 3 పేర్కొన్నాడు. వాటిని గుర్తించండి. దారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘన శబ్ద స్ఫూర్తి అను పద్యములో అయ్యలరాజు రామభద్ర కవి ఒక 3 ఉత్తమ కవిత్వ లక్షణాలని పేర్కొన్నాడు. వాటిని గుర్తించండి అని బిట్ అనేది మనకి రావచ్చు. జవాబు దారాశుద్ధి, శబ్దస్ఫూర్తి, రససిద్ధి. దారాశుద్ధి, శబ్దస్ఫూర్తి, దారాశుద్ధి ధార, శబ్ద, రస, ధార, శబ్ద, రస, దారాశుద్ధి, శబ్దస్ఫూర్తి, రసస్థితి. ఈ 3 ఉత్తమ కవిత్వ లక్షణాలు అని చెప్పి అయ్యలరాజు రామభద్ర కవి రామాభ్యుదయం అన్నటువంటి గ్రంథమున ఈయన పేర్కోవటం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ రామాభ్యుదయం అన్నటువంటి గ్రంథమున ఉత్తమ కవిత్వ లక్షణాలని 3 ఉత్తమ కవిత్వ లక్షణాలని అయ్యలరాజు రామభద్రుడు పేర్కొన్నాడు. అందులో లేనిది క్రింద వాడు లేదు గుర్తించండి అని బిట్టు అడగొచ్చు. బిట్టు ఇన్ని రకాలుగా అడుగుతాడు. చూడండి, ఎక్కడి నుంచి బిట్స్ ఎలా రావడం ఛాన్స్ ఉన్నాయని చూద్దాం. దారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘన శబ్ద స్ఫూర్తి అన్న పద్యము ఏ గ్రంథంలోనిది లేదా ఏ కవి రచించారు అని బిట్టు రావచ్చు. ఇది ఒక రకమైనటువంటి బిట్టు. ఇది రామాభ్యుదయం అన్నటువంటి ప్రబంధంలోనిది అయ్యలరాజు రామభద్ర కవి రచించాడు. ఇది జవాబు. ఇక రెండవ రకం బిట్టు, ఇక్కడ అయ్యలరాజు రామభద్రుడు పేర్కొన్నటువంటి ఉత్తమ కవిత్వ లక్షణాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి అని బిట్టు అడుగుతాడు. ఇది రెండో రకమైనటువంటి బిట్టు. దారాశుద్ధి, శబ్దస్ఫూర్తి,
రసస్థితి. ఇది రెండో రకం బిట్టు. ఇకపోతే అయ్యలరాజు రామభద్రుని యొక్క ఉత్తమ కవిత్వ లక్షణాలలో లేనిది క్రింది వాటిలో ఏది గుర్తించండి అని అడగొచ్చు బిట్టు. ఇది మూడో రకమైనటువంటి బిట్టు. ధారాశుద్ధి, శబ్దస్ఫూర్తి, రసస్థితి అన్నవి ఉత్తమ కవిత్వ లక్షణాలు అని చెప్పిన తెలుగు కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. ఇది మరో రకమైనటువంటి బిట్టు. ఇన్ని రకాలుగా ఇక్కడ నుంచి బిట్టు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సుగ్రీవుని యొక్క పట్టాభిషేకం తర్వాత వర్షాకాలంని వర్ణించి దానిని ప్రబంధంతో పోల్చిన కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. సుగ్రీవుని యొక్క పట్టాభిషేకం, వాలి వధ అనంతరం సుగ్రీవుని యొక్క పట్టాభిషేకం తర్వాత వర్షాకాలం అనేది వస్తుంది. ఈ వర్షాకాలంని వర్ణించి దానిని ఆ వర్షాకాలంని ప్రబంధంతో పోల్చిన కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఇక్కడ అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం అన్నటువంటి ప్రబంధమున అని జవాబు గుర్తిస్తారు. ఇదొక బిట్టు. ఇకపోతే ప్రతి పద్యమునందు ఏదో ఒక వైచిత్రిని కనబర్చి చమత్కృత కృతి రచనలో సమర్థతను చాటుకున్న కవి క్రింది వారిలో ఎవరు? మీరు చామకూర వెంకట కవి అని చెప్పి లేదా రామరాజ భూషణుడు అని చెప్పి కన్ఫ్యూజ్కి లోనయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూసుకోండి. ప్రతి పద్యమునందు ఒక వైచిత్రి ప్రతి పద్యమునందు చమత్కృతి అనేది చామకూర వెంకట కవి యొక్క లక్షణం. చమత్కృతి ఇక్కడ వైచిత్రి, చమత్కృతి కాదండి, వైచిత్రి. ప్రతి పద్యమునందు ఏదో ఒక వైచిత్రిని కనబర్చి చమత్కృత కృతి రచనలో సమర్థతను చాటుకున్న కవి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే అయ్యలరాజు రామభద్రుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత చిత్రకవిత్వము మీద ఆసక్తిని కనబర్చినటువంటి ప్రబంధ కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. జవాబు అయ్యలరాజు రామభద్రుడు. చిత్ర కవిత్వము మీద ఆసక్తిని కనబర్చినటువంటి ప్రబంధ కవి అయ్యలరాజు రామభద్రుడు. లేదా ప్రబంధ కవి అని కాకుండా చిత్ర కవిత్వము మీద ఆసక్తిని చూపినటువంటి కవి క్రింది వారిలో ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు. లేదా అయ్యలరాజు రామభద్రుడు క్రింది ఏ కవిత్వముపై ఆసక్తిని కనబర్చాడు అని బిట్టు వస్తే చిత్ర కవిత్వము మీద అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే పుత్రుని యొక్క పుత్రశోకముతో రాముడు అడవుల్లోకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు పుత్రశోకముతో దుఃఖించు దశరథుని యొక్క పలుకులందు కూడా పుత్రశోకముతో దుఃఖించు దశరథుని పలుకుల యందు కూడా చిత్రకవిత్వంను చూపిన కవి క్రింది వారిలో ఎవరు? గోన బుద్ధారెడ్డి, వాల్మీకి మహర్షి, లేకపోతే కవయిత్రి మొల్ల, లేకపోతే అయ్యలరాజు రామభద్రుడు. ఇలాగ ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం అయ్యలరాజు రామభద్రుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పుత్రశోకముతో దుఃఖించు దశరథుని యొక్క పలుకులందు కూడా చిత్రకవిత్వంను చూపిన కవి అయ్యలరాజు రామభద్రుడు. ఇదొక బిట్టు. ఇకపోతే శ్లేష యమకము అనుప్రాస ఈ అలంకారములతో కూడిన రచనపై ఆసక్తిని మెండుగా కలిగినటువంటి ప్రబంధ కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. జవాబు అయ్యలరాజు రామభద్రుడు. లేదా అయ్యలరాజు రామభద్రుడు ఆసక్తిని మెండుగా కనబరిచినటువంటి అలంకారములు జాబితాలో లేనిది కింది వాటిలో ఏది అలాగ అడగడు. కానీ బిట్టి ఎలా అడుగుతాడు చూసుకోండి. శ్లేష యమకము
అనుప్రాస శ్లేష యమకము అనుప్రాస అలంకారములతో కూడిన రచనపై ఆసక్తిని మెండుగా చూపిన ప్రబంధ కవి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే అయ్యలరాజు రామభద్రుడు అని జవాబు గుర్తిస్తారు. ఇకపోతే సకల కథాసార సంగ్రహం విషయంకి వస్తే ఇది అయ్యలరాజు రామభద్రుని యొక్క రెండవ రచన. అయితే ఇది సకల కథాసార సంగ్రహము. ఇందులో షట్చక్రవర్తుల కథ అనేది ఉంటుంది. ఇది ఒక బిట్టు. దీన్ని సంస్కృతంలో శ్రీకృష్ణదేవరాయలు రచించారు. ఇది రెండవ బిట్టు. సంస్కృతంలో శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి సకల కథాసార సంగ్రహంను ఆధారంగా చేసుకుని దానిని ఆధారంగా చేసుకుని తెలుగులో సకల కథాసార సంగ్రహంను రచించిన వారు అయ్యలరాజు రామభద్రుడు అని తెలిపినటువంటి వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్ర 2వ భాగమున తెలిపారు. ఈ విషయం ఏమని తెలిపారు అంటే ఏమని తెలిపారు? శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రచించినటువంటి సకల కథాసార సంగ్రహంని ఆధారంగా చేసుకుని తెలుగులో సకల కథాసార సంగ్రహం అనేది అయ్యలరాజు రామభద్రుడు రచించాడు అని చెప్పి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్ర అన్నటువంటి గ్రంథములో 2వ భాగంలో రచించారు. సో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు చూడండి, సకల కథాసార సంగ్రహం అన్న గ్రంథమున షట్చక్రవర్తుల కథ అనేది ఉన్నది. షట్చక్రవర్తుల కథ ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే సకల కథాసార సంగ్రహం మొదటి ప్రశ్న. తర్వాత రెండవ ప్రశ్న, సకల కథాసార సంగ్రహంను సంస్కృతంలో రాసిన వారు క్రింది వారిలో ఎవరు? రెండవ బిట్టు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రచించినటువంటి సకల కథాసార సంగ్రహం నుంచి తెలుగు సకల కథాసార సంగ్రహం వచ్చింది అని అభిప్రాయపడిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు కందుకూరి వీరేశలింగం పంతులు ఆంధ్ర కవుల చరిత్ర 2వ భాగమునందు. కాగా ఇది తప్పు. అంటే ఈ సకల కథాసార సంగ్రహం అనేది అయ్యలరాజు రామభద్రుడు రచించలేదు అని పేర్కొన్న వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే చాగంటి శేషయ్య. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు గారు వెలుబుచ్చినటువంటి అభిప్రాయంని తప్పు అని చెబుతూ అయ్యలరాజు రామభద్ర కవి తెలుగులో సకల కథాసార సంగ్రహంని రచించలేదు అని చెప్పినటువంటి కవి చాగంటి శేషయ్య గారు. ఇది మరి ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్కు ఆధార గ్రంథాలు ఒకటి జి నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష వాల్యూమ్ 2 పుస్తకం మరియు దీంతోపాటు ప్రొఫెసర్ వెలమల సింహన్న గారు రచించినటువంటి తెలుగు సాహిత్య చరిత్ర అన్నటువంటి ఈ 2 గ్రంథాలు ఆధారంగా మీకు నేను ఇప్పటి వరకు అయ్యలరాజు రామభద్ర కవికి సంబంధించినటువంటి ఈ కంటెంట్ అనేది మీకు నేను ఇచ్చాను. సరే, ఈ వీడియో చివరి వరకు కూడా చూసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను నా అభినందనలను తెలుపుకుంటున్నాను. కంటెంట్ బాగున్నట్లయితే చక్కగా ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని కామెంట్ బాక్స్లో మీరు ఇవ్వండి. ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను. మీ కామెంట్స్కు అనుగుణంగా తర్వాత వీడియోలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే వాటిని నేను చేస్తాను. సరేనా? ఇది మీ ప్రిపరేషన్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది వీడియో అని నేను భావిస్తున్నాను. మరిన్ని వివరాలని తర్వాత వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. మరొక వీడియోలో మరొక కవి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.